అనుకుంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నామండి. అదేవిధంగా మీరు కూడా మీ ఇంటి కుటుంబ సభ్యుల గురించి అన్నా సరే ఇలాంటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈరోజు మనతో పాటు గురుగారు ఉన్నారు కాబట్టి జ్యోతిష హస్తవాస్తు శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ పెనుగొండ శ్రీకృష్ణ గారు. మరి మీరు కూడా గురుగారితో చక్కగా మాట్లాడొచ్చండి. స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేసి, మరి మీరు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గించుకోండి. అదేవిధంగా మీరు ఇంకా ఏమైనా క్లియర్గా ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేరుగా గురుగారికి కాల్ చేయొచ్చండి. మరి గురుగారి నంబర్ మేము స్క్రీన్ పైన వేస్తున్నాం కాబట్టి మరి కాలర్ రెడీగా ఉన్నారు. గురుగారు హలో. హలో మేడం. మంగ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకుంటున్నారండి? నా కొడుకు గురించి మేడం. మీ అబ్బాయి గురించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా మేడం. ఖచ్చితంగా అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరు మణికంఠ మేడం. గురుగారితో మాట్లాడతా మేడం. ఖచ్చితంగా అండి, గురుగారితో మాట్లాడిస్తాను. మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మేడం ఉదయం పుట్టాడు మేడం ఆ బాబు. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అంటే జన్మించిన తేదీ జన్మించింది డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం నాకు, కానీ ఉదయం పుట్టాడు మేడం. 7 గంటలకు పుట్టాడు. సరే అండి మంగ గారు, మరి గురుగారితో మాట్లాడండి. మాట్లాడతాం మేడం. మాట్లాడండి. చెప్పమ్మా ఏం తెలుసుకో. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నామ్మా మీ అబ్బాయి గురించి? అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా గురువు గారండి. సరే సంవత్సరం. అమ్మా ఇప్పుడు మీ మణికంఠ అనే పేరు మీద చూసుకుంటే మకా నక్షత్రము మొదటి పాదము సింహరాశి అమ్మా. మరి ప్రస్తుతం సింహరాశికి కొంచెం ఖర్చులు బాగా ఉన్నాయి. అయితే మీ అబ్బాయి పేరు మీద మీ అబ్బాయికి ఇన్ టైం పెళ్లి అంటే మీరు అనుకున్న టైంలో పెళ్లి అవ్వడానికి దోహదం చేయడానికి ఏంటంటే ప్రతి నెల షష్ఠి అని తిథి వస్తుందమ్మా. షష్ఠి అని ఒక తిథి వస్తుంది. ఆ షష్ఠి రోజున ఇంటికి దగ్గర శివాలయంలో కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో అభిషేకం చేస్తూ మీ అబ్బాయికి వివాహం కావాలని తలుచుకుంటూ చేయించండి అమ్మా. అక్కడ మీ అబ్బాయి రావాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి శివాలయంలో పంచదార మాత్రం కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయండి. అది కాకుండా ఇప్పుడు 24 అంటే మీరు అక్కడ మీకు చేసేస్తారు కదా మీ దాంట్లో. రెండోది ఏంటంటే మీ బాబు పేరు మీద ఆంజనేయ స్వామికి ఇప్పుడు ప్రస్తుతం మీ బాబు పేరు నామరాశికి అంత అనుకూలంగా లేదమ్మా. కొంచెం ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అందుకనే ఖర్చులు కంట్రోల్ అవ్వడానికి అంటే నియంత్రణ అవ్వడానికి ఏంటంటే నెలకి ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి అమ్మా. అలా చేయడం వల్ల ఇది పెళ్లి అవ్వడానికి దోహదం చేస్తుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగడానికి కనీసం 80-90 పళ్ళన మనకు అనుకూలంగా వాతావరణం ఏర్పడడానికి ఆంజనేయ స్వామికి సింధూరం దోహదం చేస్తుందమ్మా. ఈ 2 పూజలు చేయించమ్మా సరిపోతుంది. అబ్బాయికి బాగా కోపం గురువు గారండి. అసలు ఎవరి మాట ఈనడు. అదేనమ్మా పెట్టుకుంటాడు గురువు గారండి. నేను ఏం చెప్పానమ్మా, షష్ఠి రోజున మీ అబ్బాయిని తలుచుకుని చెయ్యి, నీ అబ్బాయిలో మార్పు వస్తుంది. సరే అండి గురువు గారండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మంగ గారు. మరోసారి ప్రేక్షకులందరి విజ్ఞప్తి అండి, మరోసారి మీరు ఏదైనా సరే క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేరుగా గురుగారికి కాల్ చేయండి సాయంత్రం వేళ. మరి గురుగారు మీ సమస్యలకి చక్కటి సమాధానం కూడా చెప్తారు. గురుగారు వలశ్రతం అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి చాలా మంది అంటే కొంతమంది ఉదయాన్న పూజిస్తుంటారు, కొంతమంది సాయంత్రాన పూజిస్తుంటారు. అంటే వాళ్ళ పనులన్నీ చక్కగా సర్దుకునేసరికి ప్రసాదాలన్నీ చేసేసరికి సాయంత్రం అవుతూ ఉంటుంది. సాయంత్రం దీపాధారణ చేస్తుంటారు. మరి ఈ దీపాధారణ మనము ఉదయం చేసుకోవాలా లేదంటే సాయంత్రం వేళ చేసుకోవాలా? ఏదైనా పూజ శ్రేష్టమైన ఫలితాన్ని ఇచ్చేది మనకి పగలే. అంటే లక్ష్మీ తంత్రంలో కూడా చెప్పబడింది ఉదయం 10 లోపు చేసే పూజలు ఏవైనా కానీ మంచి ఫలితాలు ఇస్తాయి అని. తర్వాత మనకి మధ్యాహ్నం చేసే పూజలు అపరాహ్నం అంటే పెద్దలకు పెట్టే పూజలమ్మ. సో 12 నుంచి 1 గంట పూజలు అనేవి అపరాహ్న పూజలు. అవి ఏంటంటే తద్దినాలు, పెద్దలకి చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ చేసే పూజలు అన్నమాట. కాబట్టి అవి చేయకూడదు. సో రెండోది ఏ పూజ అయినా కానీ 10 లోపు చేసిన తర్వాత ఈ వరలక్ష్మి సాయంత్రం మాటలు వాయినాలు ఇచ్చుకోవడానికి పేరెంటాళ్ళకి వెళ్తారమ్మా. సరే గురుగారు, మరి కాలర్ ఉన్నారండి. హలో. సరే అమ్మా. హలో. హలో నమస్కారం అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? గురువు గారితో మాట్లాడొచ్చండి? ఖచ్చితంగా అండి మాట్లాడొచ్చు. మీ పేరు చెప్పండి. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక కామారెడ్డి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కొంచెం మా భార్య ఒక ప్లేస్ ఉంటుంది, నేను ఒక ప్లేస్ ఉంటున్నా, ఇద్దరం కలవాలా అట్లా అండి. రాజేంద్ర ప్రసాద్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 ఓకే 12 73.
17/12/73 అంతేనా? 17 డిసెంబర్ 73. అబ్బో, ఓకే అండి, 50 సంవత్సరాలు. సమయం చెప్పండి. సాయంత్రం 6:30. సాయంత్రం 6:30. ఎక్కడ జన్మించారు? నిర్మల్, తెలంగాణ. ఓకే అండి, మరి గురుగారితో ఏం మాట్లాడాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలియచేయండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. ఇప్పుడు మీకు 50 ఏళ్ళు కదండి. ఇప్పుడు మీరు 50 ఏళ్ళలో మీరు ఏం తెలుసుకుంటే మీ ఆవిడ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రస్తుతం బెంగళూరులో ఉంది, నేనేమో ఇక్కడ కామారెడ్డిలో ఉన్నా. అంటే అంటే ఆమె జాబ్ చేస్తుందా బెంగళూరులో? జాబ్ చేస్తుంది. మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు నిర్మల్లో? నేను ఇక్కడ జాబ్ ప్రస్తుతం నాది ఇంతకుముందు చేసినా, ఇప్పుడు లేదు. సరే, జాబ్ కోసం ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా, మీ ఆవిడని మీ హైదరాబాద్ నేను ఉన్న చోటుకి రప్పించుకోవాలనుకుంటున్నావా? అది ఏం అర్థమవుతుంది, ఎట్లా బాగుంటుందో మరి అర్థం. సరే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, మీలాంటి దంపతుల కోసమే ఇవ్వబడిన తిథి త్రయోదశి. అది శుక్లపక్ష త్రయోదశి అయినా బహుళపక్ష త్రయోదశి అయినా ఈ దంపతుల సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు త్రయోదశి రోజున ఈశ్వరుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేస్తూ నీ యొక్క వ్యక్తిగత సమస్యలు, అంటే నీవు నీ భార్య వల్ల పడుతున్న సమస్య గాని నీ భార్య పడుతున్న సమస్య గాని తెలియపరుస్తూ నీవు ఎలాంటి పరిష్కారం కావాలని కోరుకుంటున్నావో తలుచుకుంటూ ఈశ్వరుడి మీద అభిషేకం చేసుకోయ్యా. ఖచ్చితంగా నీ భార్య సంబంధమైన సమస్యల నుంచి బయటపడతావు. అలాగే నీ భార్యకి ఇక్కడ మంచి అవకాశం, అంటే నువ్వు ఉంటున్న ఏరియా కానీ లేదా నీకే బెంగళూరులో మంచి అవకాశం రావడానికి కానీ దోహదం చేస్తుంది. సరేనా? హస్త నక్షత్రం భార్యది ఉత్తరాభాద్ర. మీ ఆవిడ గారికి ఇప్పుడు 7 నెలలు నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామికి నెలకి ఒక శనివారం మానకుండా వడమాల వేయించు. ఈ శని పరంగా సమస్యలు కూడా తగ్గుతాయి. మరి ప్రస్తుతం నీకు శని మహాదశ నడుస్తుందయ్యా, నీ జాతకంలో కూడా స్థానచలనం కనబడుతుంది. కంపల్సరీ నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్తావు. అంటే 2026 జూన్ లోపల నువ్వు కోరుకున్న స్థలం మార్పు కనబడుతుంది. ఖచ్చితంగా నువ్వు మీ ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్తావు. ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది సార్ మా భార్య దూరం ఉండబట్టి. అదేనయ్యా, ఖచ్చితంగా ప్లేస్ మార్పు ఉన్నది, వెళ్తావు. ఎప్పటి వరకు సార్? ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శనిలో శని 2026 జూన్ వరకు ఉంది. ఈ లోపలనే అయితే శని మనలాగా హుషారు గ్రహం కాదు కదా, కొంచెం స్లో. కాబట్టి నువ్వు కోరుకున్న చోటికి వెళ్ళాలనుకుంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండు. నువ్వు కోరుకున్న చోటికి వెళ్ళిపోతావు. సరే పంతులు గారు. రైట్. జై శ్రీరామ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి కాల్ చేసి చక్కటి పరిష్కారం కూడా తీసుకున్నారు. అదేవిధంగా గురుగారు మీరు చెప్పినట్లుగా అమ్మవారికి పూజ సమయము మార్నింగ్ అనేసి అన్నారు. అవునమ్మా, ఏ పూజలైనా కానీ ఉదయం పూట చేసిన ఫలితాలు శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాయమ్మా. అంటే ఎందుకు ఉదయాన్నే నేను గట్టిగా ఒత్తి చెప్తున్నా అంటే, మనకి సూర్యుడి యొక్క స్వరూపాలు మనకి ఏంటంటే, మనము ఉదయం స్వరూపం ఒక లక్షణాలు అంటే మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి.